ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మండుచు క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీకందరికీ కూడా ఈ యొక్క ప్రారంభోత్సవ సకల పీఠాధిపతుల ప్రజల పాపు గారితో కలిసి ప్రారంభించేటువంటి యొక్క మహాసభ యొక్క ప్రారంభోత్సవ దివ్య బలి పూజకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈ యొక్క దివ్య బలి పూజను నిర్వర్తించడానికి, అదేవిధంగా ఈ యొక్క మహాసభ గురించి తెలియచేయడానికి, మనందరినీ కూడా ఈ యొక్క మహాసభలో భాగస్థులను చేయడానికి మన మధ్యకు ఇచ్చేసినటువంటి మన ప్రీతమ మేత్రాణులు రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిన భాగ్య గారికి మన యొక్క కరతాళతో హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క వేడుక సందర్భంగా ఇప్పుడు మన ప్రీతమ మేత్రాణులు ఈ యొక్క మహాసభ యొక్క ప్రారంభ సూచికగా 2 పావురాలను ఎగరేస్తూ ఆ దేవాది దేవుని యొక్క కృపావరాల కొరకై ప్రార్థన చేస్తారు. पिता पुत्र पवित्र आत्मा नामोना आमीन। वदनादुडैन
ఆత్మతో ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ బాలస్వామి, రెవరెండ్ ఫాదర్ మధు బాలస్వామి, ఛాన్సలర్ ఆఫ్ ద డయాసిస్, రెవరెండ్ ఫాదర్ మాలపాటి మారెడ్డి, సెక్రటరీ కరెస్పాండెంట్ ఆఫ్ ద యూనివర్సల్ కాలేజ్, రెవరెండ్ ఫాదర్ వంగ భాస్కర్, Administrator of Universal College, Reverend Father, Assistant Father Kishore, Reverend Father Sagar, Secretary, and Brother Deacon Kiran. ఈనాడు మనం ఆఫీషియల్గా మేత్రాసన స్థాయిలో మనం ఈ యొక్క సినడ్ పీఠాధిపతుల సమాఖ్య మహాసభ, ఈ మహాసభను మనమే రాష్ట్రంలో ఇప్పుడు ఆఫీసులుగా మనం ఆరంభించుకుంటున్నాం. 9వ తారీఖు 10వ తారీఖు అక్టోబర్న రోమ్ పట్టణంలో బాబు గారు ఆల్రెడీ మరి అందరి కోసం ఆరంభించారు. ఈనాడు 17వ తారీఖున ప్రతి మేత్రాసనం ప్రపంచవ్యాప్తం అందరూ కూడా అఫీషియల్గా ఆరంభించుకోవాలి. వాటి తర్వాత వాళ్ళు చూపెట్టినటువంటి పద్ధతి ప్రకారం, ప్రణాళికల ప్రకారం, వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఆదేశాల ప్రకారం మనం ఈ సభను ఏ విధంగా నిర్వహించుకోవాలో వాళ్ళు మనకు అప్పుడప్పుడు వాళ్ళ గైడ్లైన్స్ మనకు పంపిస్తూ ఉంటారు. కావున ఈ సందర్భంలో నేను మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఈ సభలో ముఖ్యంగా దైవ రాజ్య నిర్మాణానికి దైవాత్మికులు దైవ ప్రజల సమ్మిళిత సమిష్టి ప్రయాణమే. ఈ ప్రయాణంలో మనమందరం కలిసి నడవాలి అన్నటువంటిది పాపు గారి యొక్క ఉద్దేశం. ముఖ్యంగా మనం ఆలోచించవలసినటువంటిది మన యొక్క కమ్యూనియన్, ఏ విధముగా మనం కలిసి జీవిస్తూ ఉన్నాం. రెండవది, ఏ విధముగా భాగస్వామ్యం అవుతూ ఉన్నాం. ఈ యొక్క తిరుసభలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం, అలాగే మన యొక్క ప్రేషిత కార్యంలో మనం ఏ విధముగా మనం పాల్గొంటూ ఉన్నాం, నిర్వర్తించుకుంటూ ఉన్నాం అన్నటువంటి దానిని పాపు గారు మన ముందు వచ్చినటువంటి అంశాలు వీటిని ధ్యానించుకోవాలి. మరి వాటిలో మనం భాగస్వాములై మన వంతు మనం ఏమి చేయాలో వారికి తెలియజేస్తే వాళ్ళు ఈ 2 సంవత్సరాలు, ఈ 10వ తారీఖు నుండి అక్టోబర్ 2021 నుండి మరి అక్టోబర్ 2023వ సంవత్సరం వరకు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఇక్కడ ఫ్లెక్సీలో కూడా మనకు ప్రదర్శించినారు. అదేంటంటే ఫర్ ఏ సినడల్ చర్చ్, అనగా అందరూ కలిసి ప్రయాణం చేసేటువంటి ఈ యొక్క సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క ఫ్లెక్సీ, దీని యొక్క లోగో, ఒక గుర్తును మనకు ఇచ్చారు. దానిలో ఉన్నటువంటి ఒక చెట్టు మీద ఒక దివ్య ప్రసాదాన్ని వాళ్ళు ఆ విధంగా ఉంచారు. ఆ చెట్టు క్రింద మరి ప్రజలు తారతమ్యం లేదు, మేత్రాలు, గురువులు, కన్యాస్త్రీలు, సకల ప్రజలందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు. అది ఇట్ ఈస్ ఏ జర్నీ, అది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఏ విధంగా కొనసాగుతున్నాము అన్నటువంటి దాన్ని ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రయాణంలో ఆత్మ మనకు తోడుగా ఉండాలి. అందుకోసం మనం ప్రార్థించాలి. ఈ వారంలోనే మనం ఆత్మ దేవుడికి ఒక గీతాన్ని పాడుకున్నాం. ఆత్మ మనం నడిపించాలి. ఈ
తెలుసుకు నడిపించేటువంటి వాళ్ళు వారు. కాబట్టి ఆత్మదేవుని మనం ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలి. ఈ యొక్క 2 సంవత్సరాల వ్యవధిలో ఈ సమయంలో ఆత్మ మనల్ని నడిపించాలి. అనుగ్రహాలు మనకు వసలాలి, వరాలు మనకు దయచేయాలి. తిరుసభలో ఇంకా ఎక్కువగా భాగస్వాములు అవ్వడానికి మనకు ఆ ఆత్మ నడిపింపు అనేటువంటిది అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మదేవుని ప్రతినిత్యం ప్రార్థించుకోవాలి. మరి వాళ్ళు ప్రార్థన కూడా మనకు తయారు చేశారు. ఆ ప్రార్థన కూడా మనం మరి ప్రార్థించుకోవాలి. ప్రతినిత్యం మనం దివ్యపూజలు ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థించుకోవాలన్నటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. దివస ప్రసాదం స్వీకరించిన తర్వాత మనం అందరం కూడా ఒకరు ప్రార్థిస్తున్నప్పుడు మనం వారి తర్వాత ఆ యొక్క పదాలు పలికి ఆ ప్రార్థనలో నిమగ్నమైపోవడానికి మనం ప్రయాసపడాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ యొక్క పూజలో ఈ యొక్క మీటింగ్ సినాడ్ నేను అఫీషియల్గా ఆరంభించాను. దాన్ని మనమంతా ఈనాటి నుండి కొనసాగించుకోవడానికి దేవుడు మనకు శక్తిని ఇవ్వాలని ప్రార్థించుకున్నాను. సహోదరి సహోదరులారా, తాను సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వదించమని సర్వేశ్వరుని మనవి చేయాలి. తీర్థమును ప్రోక్షించుట మన జ్ఞానస్నానము జ్ఞాపకపరచమని మనకు ప్రసాదించిన పవిత్రాత్మ ద్వారా విశ్వాసపాత్రముగా జీవుల దేవుడు మనకు సహాయపడునుగా. సర్వశక్తి గల ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీవు ఆత్మ శరీరము జీవులకు మూలాధారం. మా ప్రార్థనలు ఆలకించి ఈ నీటిని ఆశీర్వదించు. మా పాప క్షమకు, రోగ నివారణకు, పిశాచు శక్తిని పారద్రోలుటకు, రక్షణదాయకమైన నీ శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగిస్తున్నాము. మా రక్షణార్థమై నీ దయానుగ్రహముల వలన జీవజలములు మాయకు నిత్యము ప్రవేశింపజేయము. ఈ విధమున మేము నిర్మల హృదయంతో నేను చేరి ఆత్మ శరీరముల అపాయముల నుండి తప్పించుకుందుముగా. వీటినన్నింటినీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వర, నీటి నిస్సారము పోగొట్టు ఉప్పును అందులో కలుపుకొని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించింది. కావున ఓ ప్రభు, ఈ ఉప్పును దయతో ఆశీర్వదించు. ప్రభు, ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలములందల్లా పిశాచకు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ వసించుమను కాపాడునుగా. వీటన్నింటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాం. Amen.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము.
తుదిరైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవాడా, తుదిరైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవాడా, లోక పాప పరిహారార్థం, లోక పాప పరిహారార్థం, ఇలలో వెలసిన మా ప్రభువా, ఇలలో వెలసిన మా ప్రభువా, గ్లోరియా, 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 గ్లోరియా. ద్వైత సర్వేశ్వరా, పరిశుద్ధమా ప్రభువా, ద్వైత సర్వేశ్వరా, పరిశుద్ధమా ప్రభువా, క్రీస్తు సానుతో కలిసున్నవాడా, క్రీస్తు సానుతో కలిసున్నవాడా, ఆలకించు మా మొరలను, ఆలకించు మా మొరలను. గ్లోరియా, 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 గ్లోరియా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. మా పరలోక తండ్రి సర్వేశ్వర, శ్రీ సభను పాలించి సంరక్షించువారా, మీ నమస్సులమైన మాపై సత్యమును, శాంతిని, వివేకమును ప్రసాదించి మీ పరిశుద్ధాత్మను కృమ్మరించండి. తద్వారా మేము మీకు అంగీకారమైన ప్రీతిపాత్రమైన వాటిని హృదయపూర్వకముగా తెలుసుకొని పూర్ణ శక్తితో వాటిని సాధించ కృషి సలుపుదముగాక. మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున పవిత్రాత్మతో ఏకమై మా దేవుడైన మిమ్ములను ప్రార్థించుచున్నాము. ఆమేన్. పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవ భక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జన సమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత
కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి వీరు మాట్లాడున్నది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెసపటేమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియావాసులు, ఫ్రిగియా, పంపీలియా, ఐగుప్తు, సిరేన దగ్గర లిబియా ప్రాంతము నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యోధ మతమును ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు, మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వాని వస్తు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతుల్లో జరుగుతున్నవి, కానీ సేవలను అందుకును ప్రభు ఒక్కడే. సేవ చేయ సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవకులను అందరికును ఒకే దేవుడు సామర్థ్యము నొసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒక్కొక్కరికి వివేకపూర్వకముగా వాక్కును, మరి ఒకరికి విజ్ఞానపూర్వకముగా వాక్కును వసుకుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము, మరి ఒకనికి స్వస్థపరచ శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకరికి అద్భుతములు చేయ శక్తిని, మరి ఒకరికి ప్రవచనములు చేయ శక్తిని, వేరొకరికి ఆత్మలను వివరించే శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకరికి వివిధ మగులు భాషలకు మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థమేమియో వివరించగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీటన్నిటినీ చేయి ఆత్మ ఒక్కడే. తన ఇష్టం అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును ఆయన వసుకుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు.
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదవ అధ్యాయము 35వ వచనం నుండి 45వ వచనం వరకు. అంతటా జబదాయి పుత్రులకు యోహాను యాకోబులు యేసును సమీపించి, బోధకుడా, మాదొక మనవి అనుగ్రహింపుము అని వేడుకొనిది. అందుకు ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారు అని వారిని అడిగాను. వారు, మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని ప్రార్థించిరి. అందులకు యేసు, మీరు కోరినదేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా? నేను పొందబోవు బప్తిస్మమును మీరు పొందగలరా అనెను. అవును అని వారు పలికిరి. యేసు వారితో, నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేసెదరు. నేను పొందబోవు బాప్తిస్మమును మీరు పొందెదరు. కానీ నా కుడి ఎడమల మిమ్ము కూర్చుండబెట్టినది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అని పలికెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు యోహాను యాకోబులపై చినుకు వహించిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, అన్యజాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనము చలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాగలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడుగా ఉండగలచిన అతడు మీకు బానిసయై ఉండవలెను. ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రేమైన గురువుగారా, కన్యాస్త్రీ గారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ఎంతో ఆనందముగా ఈ యొక్క సినడ్, ఈ యొక్క విశ్వశ్రీ సభ పీఠాధిపతుల గృహస్థ క్రైస్తవుల ప్రతినిధుల మహాసభను మన మేత్రాసన స్థాయిలో ఆరంభించుకున్నాం. అందుకు మనమందరం ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నాం. ఈ యొక్క మహాసభ 9-10 తారీఖున మన పాపుగా ఫ్రాన్సిస్ పాపు గారు ఆరంభించారు. మరి ఈనాడు విశ్వవ్యాప్తంగా అన్ని మేత్రాసనాల్లో ప్రతి బిషప్ గారు కథకులు మరి ప్రతి విచారణ గురువు తన యొక్క విచారణలో ఆరంభిస్తూ ఉన్నారు.
ఈ ప్రయాణం, ఈ మహాసభలు 2 సంవత్సరాలు కొనసాగుతున్నాయి. మరి 3 దశల్లో వీటిని నిర్వర్తిస్తారు. ఒకటి మేత్రాసన స్థాయిలో, మరి 2వది ఖండాంతర స్థాయిలో, మరి 3వది విశ్వవ్యాప్తంగా. మరి ఈ 3 దశల్లో కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. కావున ప్రియ సహోదరులారా, దీనిని దైవ రాజ్య నిర్మాణానికి దైవ అంకితులు మరియు దైవ ప్రజల సమ్మిళిత సమిష్టి ప్రయాణముగా వాళ్ళు మరి మనకు తెలియజేస్తున్నారు. ఇది గురువులు మరియు ప్రజలు అందరూ కలిసి, గురువుల స్థాయిలో అందరూ, బిషప్ గారు, పాపు గారి వరకు కూడా అందరూ దానిలో కలిసి ఉంటున్నారు. వీళ్ళంతా కూడా కలిసి మరి సమిష్టి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సహవాసం, భాగస్వామ్యం, మరి ప్రేషిత కార్యం అను మరి ఈ అంశాలలో మహాసభ మరి రూపుదిద్దుకుంటూ ఉంది అన్నటువంటి దానిని మనం ఈ 2 సంవత్సరాలు కూడా ప్రియ సహోదరి సహోదరులారా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈనాడు మనం ఈ సందర్భంగా ఈ మన విశ్వశ్రీ సభ పీఠాధిపతుల గృహస్థ క్రైస్తవుల ప్రతినిధుల మహాసభ గురించి కొంచెం తెలుసుకోవడం ఎంతైనా సమంజసం. మన ఫ్రాన్సిస్ పాపు గారు వాళ్ళు ఈ యొక్క అక్టోబర్ నెలలో ప్రారంభమవుతున్న విశ్వశ్రీ సభ పీఠాధిపతులు మరియు గృహస్థ క్రైస్తవ ప్రతినిధుల మహాసభను వాళ్ళు మరి ఏ సందర్భంలో ఆరంభిస్తున్నారు అని అంటే 1965వ సంవత్సరంలో ఈ యొక్క మహాసభ అనేటువంటిది ఆరంభించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని 8వ వార్షికోత్సవం మనం 2015వ సంవత్సరానికి 8 సంవత్సరాలు పరిపూర్తి చేసుకున్నటువంటి మరి ఈనాడు 16వ మహాసభను మరి వాళ్ళు ఆరంభించారు. మనం ఈనాడు మనం మేత్రాసన స్థాయిలో ఈ సభను ఆరంభించుకొని మరి దాన్ని కొనసాగించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఈ వేడుకల సందర్భంగా ఫ్రాన్సిస్ పాపు గారు గృహస్థ క్రైస్తవులు, గురువులు, పీఠాధిపతులు, రోమ్ నగరం పీఠాధిపతి అయిన పాపుతో కలిసి మరి కలవడానికి ఒక సాధారణ మార్గం ఏర్పరచాలన్న తపనతో తన కోరికను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఈ కోరిక కార్యరూపమే మరి రానున్నటువంటి విశ్వశ్రీ సభ పీఠాధిపతుల ఈ యొక్క గృహస్థ క్రైస్తవ ప్రతినిధుల మహాసభ మరి సహవాసం, భాగస్వామ్యం, ప్రేషిత కార్యం అని వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి శ్రీ సభలో జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి క్రైస్తవుని శ్రీ సభ ప్రేషిత కార్యంలో కీలక పాత్ర ఉంటుంది అన్నటువంటిది ఈ యొక్క మహాసభ మనకు తెలియజేస్తుంది. ప్రతి క్రైస్తవు జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సభలో పాల్గొనాలన్నటువంటి వాడి యొక్క ఉద్దేశం. శ్రీ సభ మరి క్రమానుగత తల్లి మరియు దేవుని పవిత్రమైనటువంటి ప్రజలు అని మరి పునీత లయోలా ఇగ్నాస్ వారు మనకు బోధిస్తున్నారు. అవునా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రీ సభ మన యొక్క తల్లి. ఈ తల్లిని మనం సరైనటువంటి విధముగా నడిపించుకోవాలి. ఆ బాధ్యత మనకు ఆత్మదేవుడు నన్నది అని మరి మనం ఈనాడు తెలుసుకోవాలి. దైవ ప్రజలు లేకుండా శ్రీ సభ మూర్ఖముగా కనిపిస్తూ ఉంది అని కార్డినల్ మరి వాళ్ళు జాన్ హెన్రీ అనేటువంటి న్యూమాన్ అన్నటువంటి వాక్యాలు మనము గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ఏమంటూ ఉన్నారు అని అంటే, దైవ ప్రజలు లేకుండా శ్రీ సభ మూర్ఖముగా కనిపిస్తూ ఉంది అని అంటారు. కేవలం గురువులు మరి చేయనటువంటి సమాధానాలకు ప్రార్థన ధ్యానపూర్వకంగా ప్రార్థనలో పాల్గొని మరి ఆత్మ యొక్క అనుగ్రహం వల్ల
అటువంటి సమాధానాలు తిరుసభలో మరి తిరుసభకు మనవంతు మనం ఇవ్వడానికి మనం ప్రయాసపడాలి. అదే ఈనాడు మరి మన పరిశుద్ధ పాపు గారు మన నుండి కోరేటువంటి ఈ యొక్క విషయాలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా అర్థం చేసుకొని మన యొక్క భాగస్వామ్యాన్ని వారికి మరి మనం గుర్తించి ఈ దేశంలో మనం చేసుకునేటువంటి ప్రతి పనిలో మరి ఏ విధముగా మనం దానికి తోడ్పడాలి అన్నటువంటి దానిని మనము తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులు. అందుకే ఈనాడు మనకు ఇచ్చినటువంటి ఈ పట్టణాలను వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని తెలియజేస్తున్నారు అని అంటే, మీలో ఎవరైనా ప్రముఖుడుగా ఉండదలిస్తే అతడు మీకు బానిసై ఉండవలనని మన సువార్త పట్టణంలో ఈనాడు మనం విన్నాం. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 44వ వచనంలో విన్నాం. మరి యెరూషలేము ప్రయాణంలో మరి ఆయన ప్రయాణిస్తూ ఏ విధమైనటువంటి కష్టాలు అనుభవించబోతున్నాడు, ఏ విధమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవిస్తున్నాడు ఆయన మనకు తెలియజేస్తున్నాడు. మూడవది మరి 10వ అధ్యాయం 32 మన చదివినటువంటి అప్పటికి కూడా ఆయన తన యొక్క మరణం, తన యొక్క కష్టాలు, తన యొక్క భావాలను గురించి ఆయన తన యొక్క శిక్షను తెలియజేస్తున్నారు. కాబట్టి యెరూషలేము ప్రయాణం అంటే ఆయన కష్టాలు, మరణం, ఆవులు, మరణం అనే ప్రయాణం గుర్తు చేసింది. కానీ తన యొక్క శిష్యులు అనుకున్నారు యెరూషలేము పట్టణం అంటే అక్కడ అది ఒక గొప్ప పట్టణం. ఇట్ ఈస్ ఎ సెంటర్ ఫర్ గెయినింగ్ పవర్, ప్రైవిలేజ్ అండ్ పొజిషన్. వాళ్ళందరూ అన్నటువంటి ఆలోచన వాళ్ళలో ఒక ప్రివిలేజ్, ఒక గొప్ప అంతస్తు మేము పొందుతాము అన్నటువంటి ఆలోచన వాళ్ళకు. అలాగే ఒక పొజిషన్, ఒక అంతస్తు మరియు ఒక పవర్ అన్నటువంటి మేము మా చేతుల్లో తీసుకుంటాము అన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నటువంటి. అందుకే యోహాను గారు, జేమ్స్ గారు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఇదిగో ఒకళ్ళు ఈ కుడి ప్రక్క ఎడమ ప్రక్క కూర్చోడానికి మాకు అవకాశాన్ని ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించారు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీరు మరి నేను పొందబోయేటువంటి పాత్ర నుండి, నేను త్రాగబోయేటువంటి పాత్ర నుండి మీరు గ్రహించడానికి మరి త్రాగడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం 10వ అధ్యాయాన్ని చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. అక్కడ జబదాయి పుత్రులకు యోహాను, యాకోబు యేసును సమీపించి, బోధకుడా బాగా మనవి అనుగ్రహించు అని చెబుతుంది. అందుకు ఆయన, నేను మీకు ఏమి చేయబోతున్నాను అని వారిని అడిగి, వారు మీరు మీ రాజ్యంలో మహిమాన్విత సింహాసనంపై ఆసీనులైనప్పుడు మాకు మీ కుడి ఎడమల కూర్చుండా అనుగ్రహించు అని వాళ్ళు ప్రార్థించారు. అనగా పవర్, అనగా ఒక ప్రివిలేజ్, అనగా ఒక పొజిషన్, మాకు యొక్క అంతస్తును దయచేస్తారన్నటువంటి ఆలోచన నాకు ఉన్నది. మరి ఆ విధంగా చేస్తారా ప్రభు అని వాళ్ళు అడుగుతున్నారు. ఏసి అంటున్నారు, మీరు పూర్వదేమో మీరు ఎరుగరు, నేను పానం చేయ పాత్ర నుండి మీరు పానం చేయగలరా అని అడుగుతున్నారు. పానం చేసే పాత్ర నుండి మీరు కూడా పానం చేయగలరా, నేను పొందబో బాప్తిస్మమును మీరు పొందగలరా ఆయన తెలియజేస్తున్నారు. దాని అర్థం మరి ఏమిటి అని అంటే, మిగతా శిష్యులు ఈ విషయాలు విన్నప్పుడు వాళ్ళు దీన్ని విని యోహాను, యాకోబులపై వెలుగు వహించింది. యేసు శిష్యులను కూడబెట్టి వారితో చెప్పారు, అన్య జాతి ప్రజలను పాలకులను పరిపాలిస్తూ నిరంకుశంగా పరిపాలించారు. మరి
పెద్దలు వారిపై పెద్దలను చలాయించరు. మీకు అది తగదు. మీకు ఎవరైనా గొప్పవాడు కాదలిసినట్లయితే బడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారబోయేటకు ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, యేసు ప్రభు దృష్టిలో యెరూషలేము అనగానే ఆయన ఈ యొక్క తన పాటలు తన యొక్క మరణం గుర్తుకు వస్తుంది. కానీ శిష్యులకు మాత్రం ఒక పొజిషన్, ఒక పదవి, ఒక హోదా వాళ్ళకు లభిస్తుందేమని చెప్పుకున్నటువంటి ఆశతో వాళ్ళు ఆ విధముగా మరి ప్రభువును వెంబడిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జీసస్ డిజైర్స్ అ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్. ఈ యొక్క పఠనం ద్వారా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అంటే, యేసు ప్రభు తన శిష్యుల యొక్క ఆలోచన ధోరణిని మార్చుకోవాలన్నటువంటి దానిని ఆయన తెలియజేస్తున్నాడు. Jesus desires a change of mindset among his disciples and readiness to let go of earthly power and authority. మీరు సంసిద్ధంగా ఉండాలి. ఈ లోకంలో ఏ పదవిని కూడా ఆశించకూడదు, వాటిని మరి మీరు నిర్వర్తించాలన్నటువంటి అధిక ఆశ మీకు ఉండకూడదు అని మినిస్టర్ లేదా ఒక అధికారిగా నేను చేయవలసినటువంటిది ఏంటి అంటే సేవ. ఓ సేవకుడుగా పనిచేయాలి, ఓ బానిసగా పనిచేయాలి అన్నటువంటి దానిని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథంలో మనము 53వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన బాధామయ సేవకుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మానవులందరి కోసం చనిపోవడానికి వచ్చాడు. ఆయన మానవులందరి కోసం తన ప్రాణాన్ని పరముగా పెట్టడానికి వచ్చాడు. దానివల్ల మనకు లభించేటువంటిది ఏంటి అని అంటే రక్షణ లభిస్తుంది. మనందరినీ ఆయన పాప ప్రక్షాళన గావించి మానవ రక్షణను ఆయన మనకు అందించడానికి ఆయన ఆ విధముగా చనిపోవడానికి సంసిద్ధముగా మరి ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బాధామయ సేవకుని యొక్క కర్తవ్యం ఏంటి అని అంటే ప్రజలందరి కోసం తన ప్రాణాన్ని పణముగా పెట్టాడు. శిలువపై మరణించి రక్షణను బహుమతిగా మరి మానవాళికి అందించడం అనేది. ఈనాడు మనం హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఒక యాజకుడు. యాజకులందరికంటే గొప్ప యాజకుడు ఆయన. యాజక భాగ్యమును పొందినటువంటి వాడు. యాజకాగ్రగణ్యుడుగా యేసు ప్రభు మరి ఎంచబడినాడు. 4వ అధ్యాయం మనం 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉందము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేగాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన యొక్క ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధి యొక్క దేవుని సింహాసనమును మరి సమీకరించం. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యాజకులందరిలో కూడా అగ్రగణ్యుడైనటువంటి యాజకుడు యేసు. ఎందుకు అని అంటే యాజకులుగా మేము ఒక బలిని సమర్పించినప్పుడు మేము ఏదో ఒకటి మరి అప్పము మరి ఈ యొక్క ద్రాక్షరసాన్ని తీసుకొని దేవుడికి సమర్పిస్తాం. లేదా వెనకటి కాలంలో వారు గొర్రెపిల్లను సమర్పించేటువంటి వాడు, మరి పౌరులను దేవుడికి సమర్పించేటువంటి వాడు. ఇవన్నీ కూడా వాళ్ళకి యొక్క వస్తువు అనేటువంటిది వాళ్ళకి కావాలి. మరి ఈ ప్రధాన యాజకుడు, యాజకులకి అగ్రగణ్యుడైనటువంటి క్రీస్తు ప్రభు తానే గొర్రెపిల్లను, తానే వధింపబడినటువంటి వాడు, తానే వదకు తీసుకురాబడినటువంటి వ్యక్తిగా తానే బలిపీఠమై
ఆ బలిపీఠంపై తానే తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి వ్యక్తిగా ఆయన ఈ లోకంలో చనిపోయాడు మనందరి కోసం. అందుకే ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన మన బలహీనతలలో మనకు తోడుగా ఉంటాడు అన్నటువంటిది ఈనాడు కూడా మరచిపోకూడదు. ఆయన మన బలహీనతల్లో మనకి తోడుగా ఉంటాడు, వాళ్ళు నడిపిస్తాడు. దేవుడిపై ఆధారపడి విశ్వాసాన్ని కలిగి మనము జీవించాలి. మనతో సాగు తెలుపుతాడు. ఆయన మరి పాపం కోసం చనిపోయాడు, కానీ పాపాత్ముడు మాత్రం కాదు. ఆయనలో ఏ దోషం లేదు. అయినా ఆయన ఎందుకు ఆ విధంగా చనిపోవలసి వచ్చింది అని అంటే, ఆయన మనందరి కోసం, మన పాపాలు, ప్రతి ఒక్కరి పాపాల కోసం ఆయన ఆ శిలువలో చనిపోవాల్సి వచ్చింది. అది ఎంత గొప్ప త్యాగం! ఆయన అందుకే ఒక అగ్రగణ్యుడైనటువంటి యాజకుడుగా గుర్తింపబడినాడు క్రీస్తు ప్రభువు. అవునా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి నుండి మనం ఆరంభించుకున్నటువంటి ఈ యొక్క మహాసభను మనం పాల్గొని మన యొక్క కర్తవ్యాన్ని మనము నిర్వర్తించుకోవడానికి మనము ప్రయాసపడాలి. అందుకు కావలసినటువంటి శక్తిని ఇవ్వమని ఆత్మదేవుని మనం అడుగుకోవాలి. వరాలను, అనుగ్రహాలను మనం ప్రసాదించమని ఆ ఆత్మదేవుని మనం వేడుకోవాలి. ఈనాడు మనకు ఆ యొక్క లోగోను, అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీని పరిశీలించినట్లయితే అక్కడ ఒక చెట్టు ఉంటుంది, మరి దానికి కొమ్మలు ఉన్నాయి. మధ్యలో దివ్య ప్రసాదాన్ని ఆ చెట్టు మీద ఉంచినటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. ఆ చెట్టు క్రింద ప్రజలు అందరూ కలిసి నడిచిపోతున్నారు. ముందుగా చిన్నపిల్లలు, అటు తర్వాత కొంచెం పెద్దవాళ్ళు, అటు తర్వాత మధ్యలో మరి యాజకులు, బిషప్ గారు, పాపు గారు అందరూ కూడా కలిసి మేమంతా సమిష్టిగా ప్రయాణం చేయాలి అన్నటువంటిది దాని యొక్క భావం. ఈ యొక్క చెట్టు, ఆ యొక్క దివ్య సంప్రసాదం మనకు దేన్ని గుర్తు చేస్తున్నాయి అని అంటే, a large majestic tree full of wisdom and light. ఆ యొక్క వృక్షం మనకు ఏం గుర్తు చేస్తుంది అని అంటే, జ్ఞానాన్ని గుర్తు చేస్తుంది. ఒక వెలుగును మనకు ప్రాప్తింపజేసేటువంటిదిగా గుర్తు చేస్తుంది. రీచెస్ ఫర్ ద స్కై, అది ఆకాశానికి అంటుకునేంత విధముగా అది అంత పెద్దగా మనకు కనబడుతుంది. మేఘాలలో కలిసిపోయినటువంటి విధముగా ఆ యొక్క వృక్షం మనకు కనబడుతుంది. దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, ఆ సైన్ ఆఫ్ డీప్ వైటాలిటీ అండ్ హోప్ విచ్ ఎక్స్ప్రెసెస్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క శిలువను మనకు ఆ యొక్క వృక్షం గుర్తు చేస్తుంది. ఆ క్రీస్తు ప్రభు యొక్క శిలువను మనకు గుర్తు చేస్తుంది. శిలువ అనగానే ఆయన చనిపోయినటువంటి దృశ్యం మనకు గుర్తు వస్తుంది. చనిపోయినటువంటి ప్రభు ఎందుకోసం, ఎవరి కోసం చనిపోయాడు అన్నటువంటిది మనకు గుర్తు చేస్తుంది. ఆయన మనందరి రక్షణ కోసమే చనిపోయాడు అన్నటువంటిది ఆయన మనకు గుర్తు చేస్తుంది. క్యారీస్ ద యూకరిస్ట్ అనగా దివ్య సంప్రసాదాన్ని ఆ వృక్షం పైన అది మోస్తూ ఉన్నది. అనగా అక్కడ చిత్రీకరించబడింది. అనగా దివ్య సంప్రసాదం వాళ్ళందరి క్రైస్తవ జీవానికి మూలం. ప్రతి క్రైస్తవునికి అది శక్తిని, బలాన్ని ఇచ్చేటువంటిది దివ్య సంప్రసాదం. దివ్య సంప్రసాదంలో ఎవరు ఉంటారు అంటే క్రీస్తు ప్రభువు. అందుకే శక్తిని, మన బలాన్ని ఆయన, మన విశ్వాసానికి మూలం ఆయన. మరి విశ్వాస పటిష్టతకు మూలం, విశ్వాసంలో జీవించడానికి ఆయన. ఆ విధంగా మనం ఆత్మశక్తిని పొందడానికి ఆ దివ్య ప్రసాదం ద్వారా మనల్ని ఆయన పోషిస్తున్నారు. ది హారిజాంటల్ బ్రాంచెస్, ఆ యొక్క వృక్షం యొక్క కొమ్మలు మన దేవుని సూచిస్తూ ఉన్నాయి అంటే ఆత్మను సూచిస్తుంది. ఆత్మదేవుడు వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన వరాలు పొంది అన్ని భాషల్లో మాట్లాడాడు. అవన్నీ కూడా జ్ఞానానికి గురుతు. ఈ దినసమును నడిపించాలి అని అంటే ఎన్నో రకాలైనటువంటి సమాజాలు, సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఉన్నటువంటి వాడు మరి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఈ యొక్క వరాలను మనం పొంది జీవించాలి అన్నటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి. ఆత్మ మనల్ని నడిపించాలి. ఆత్మ మనలో తారతమ్యాలు లేకుండా నడిపించాలి. అందరినీ ఒకటిగా నడిపించాలి.
పేద లేదు, గొప్ప లేదు, ఏది కూడా లేదు. అందరం దైవ బిడ్డలు, దైవ సేవకులు, జ్ఞానస్నానం పొందినటువంటి వాడు, తారతమ్యాల వాళ్ళు ఉండకూడదు. అందుకే కమ్యూని బాబుగా కలిసిమెలిసి జీవించాలి. ఒక కుటుంబంలో భార్య భర్త వారు విభజనాల వల్ల విడిపోతే ఎంత కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, పిల్లలు చల్లాచల్లైపోతుంది. అలాగే ఆ సంఘం కూడా, సంఘంలో కూడా ఎంతో మంది వాళ్ళు ఉంటూ ఉన్నారు. వాళ్ళు కలిసిమెలిసి జీవించాలి. ఐక్యత లేనటువంటి సంఘం అది విడిపోతుంది అని మరి దానికి మనం ప్రతినిత్యం ఆత్మశక్తిని పొందాలి. ఆత్మశక్తిని పొందాలి, జ్ఞానాన్ని దయచేయమని అడగాలి. అప్పుడే మనం కలిసి మనం జీవిస్తూ ఉన్నాం. ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ స్టాటిక్. ఆ చెట్టు కింద, ఆ వృక్షం కింద జనం ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని అంటే అక్కడే నిలబడి లేరు, అక్కడే కూర్చొని లేరు. వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రయాణాన్ని మూమెంట్. ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ స్టాటిక్. ఓ బావిలో నీళ్లు మనం వాడినట్లయితే అవి మరి త్రాగడానికి కూడా పనికిరావు. ఆ విధముగా కాదు, ఉపయోగపడేటువంటి నీరుగా ప్రజలకు మనము మరి అందుబాటులో ఉండాలి. వారికి ఉపయోగపడాలి, వారికి జీవాన్ని ఇచ్చేటువంటి నీరుగా మనం బావి ద్వారా పొందుతూ ఉంటాం. అలానే ఈ యొక్క ప్రజల్లో కూడా జీవం ఉండాలి. దే ఆర్ వన్ ఆన్ ద మూవ్ ఇన్ డైరెక్ట్ రెఫరెన్స్ టు ద ఎటిమాలజీ ఆఫ్ ద వర్డ్ సినర్. అందుకే విచ్ మీన్స్ వాకింగ్ టుగెదర్, అంటే కలిసి నడిచేటువంటి తెలుసవాయి. అందరూ కలిసి నడవాలి, ముందుకు నడవాలి. అదే ఆ యొక్క పొగలు మనకు క్లియర్గా మనకు గీయడం వల్ల, పెయింట్ చేయడం వల్ల మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది అదే ప్రియ సహోదరి సహోదరుల. ద పీపుల్ ఆర్ యునైటెడ్ బై ద సమ్ సేమ్ కామన్ డైనామిక్ దట్ ది stream of the breathes into them from which they begin their walk. ఆ యొక్క వృక్షం కింద పొందినటువంటి ఆ జీవాన్ని, ప్రాణవాయువు స్వీకరించి వాళ్ళు ముందుకు నడుస్తూ ఉంటారు, నడవగలుగుతారు. ఆ విధముగా తెలుసవరు ఒక మూమెంట్లో ఉంచుతారు. ఆ విధంగా తెలుసవ ఒక యాక్టివ్ సంఘం, ఒక మరి యాక్టివ్గా పనిచేసేటువంటి సంఘం, ఉత్సాహంగా పనిచేసేటువంటి సంఘం, అందరూ కలిసిమెలిసి జీవించేటువంటి సంఘం. అందుకే ప్రతినిత్యం గుడికి వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా దేవుని స్తుతించి మహిమపరిచి ఆరాధించేటువంటి సంఘంగా మనం కొనసాగాలి అని ఈ యొక్క దాని లోపు యొక్క అర్థం ప్రియ సహోదరి సహోదరు. These 15 people sum up our entire humanity in its diversity of life situations of generations and origins. అక్కడ ఉన్నటువంటి 17 మంది కూడా దేవుని మనకు సూచిస్తూ ఉన్నారు. అని అంటే వాళ్ళ ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఎన్నో మరి కల్చర్స్కి చెందినటువంటి వాళ్ళు, ఎన్నో భాషలు మాట్లాడేటువంటి, ఎన్నో విధాలైనటువంటి అలవాట్లు, మరి వాళ్ళకు ఉన్నటువంటి మరి ఆ యొక్క తారతమ్యాలు, వాళ్ళ భాషలు ఇవన్నీ కూడా వేరు అయినా కానీ మనమంతా కలిసిమెలిసి ఒకే సంఘముగా, ప్రపంచ వ్యాప్తంగా ఒక సంఘముగా జీవించాలి అన్నటువంటిది ఆ యొక్క ఫ్లెక్సీలో వాళ్ళకు వివరించబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ఆ ఫ్లెక్సీని మనం చూసినప్పుడల్లా ఇదే మనకు గుర్తు రావాలి. ఒక వృక్షం దేనికి గుర్తు అన్నటువంటిది రావాలి. ఆకాశానికి మేఘాల్లో కలిసిపోయేటువంటి వృక్షం జ్ఞానాన్ని మనకు దయచేయాలి, వెలుగును మన జీవితాల్లోకి తీసుకురావాలి. ఆ పైన ఉన్నటువంటి దివ్య ప్రసాదం క్రైస్తవ బిడ్డలకు శక్తిని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత కొమ్మలు ఆత్మదేవుని యొక్క వరాలు, అనుగ్రహాలు మనకు ప్రసాదించాలి. ఆ తర్వాత కింద నడిచిపోయేటువంటి ఆ యొక్క 15 మంది, మన గ్రామంలో ఉన్నటువంటి 15 సంఘాలు, 15 కమ్యూనిటీస్ అయినా ఒకే సంఘంగా మనం జీవించాలి అన్నటువంటిది మనకు ఈ యొక్క చిత్రపటం, ఆ యొక్క పెయింటింగ్ అనేటువంటి మనకు తెలియజేస్తుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా,
అంచెలంచెలుగా ప్రతి విచారణకు ఈ విషయాలన్నీ కూడా మేము మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు మీరు విచారణ భారంతో కలిసి ఒక సంఘంగా మీరు ఇవ్వవలసినటువంటి సమాధానాలు కూడా మరి పాపు గారి సమక్షానికి చేరుతూ ఉన్నాయి, అక్కడికి పంపబడుతున్నాయి. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయాన్ని వాళ్ళు చేయబోతున్నారు. ఇక్కడ తెలుగు మాట్లాడేటువంటి ఈ స్టేట్స్లో 2 స్టేట్స్లో కూడా ఏ విధమైనటువంటి మరి పద్ధతులు వీళ్ళు అవలంబించాలి, ఎవరు ఏ పొజిషన్లో ఉండాలి, ఎవరు ఏ విధంగా వాళ్ళు పనిచేయాలి అన్నటువంటి దాన్ని మనకు తెలియజేస్తారు. అందుకే మేరకు రాష్ట్రంలో ఒక 2 కాంటాక్ట్ పర్సన్స్గా మేము నిర్ణయించినాను. వాళ్ళు ప్రతినిత్యం మనకు అందుబాటులో ఉంటారు. విచారణకు వచ్చి వాళ్ళు తెలియజేస్తారు ఈ యొక్క మహాసభ గురించి. అవునా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతినిత్యం ఈ 2 సంవత్సరాలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఆత్మదేవుడి యొక్క ప్రార్థిస్తూ ఉంటారు. ఆత్మ మనలో మార్పును తీసుకొస్తారు. ఆత్మ ప్రార్థించడం వల్లే మరి మార్పు అనేటువంటిది సంభవిస్తుంది. నూతనత్వం, నిత్య నూతనత్వం అనేటువంటిది మనం తిరుసభలో చూడగలం. ఆ విధంగా మనం ఆనందించగలం. తిరుసభలో మరి యాక్టివ్గా మరి ఉత్సాహంగా మనం పాల్గొనగలం. కాబట్టి ఈ సహోదరి సహోదరులారా, ఈ యొక్క కాంటాక్ట్ పర్సన్స్ వాళ్ళకు కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి సహకరించడానికి, మరి తర్వాత మేత్రాసులో ఉన్నటువంటి గురువులందరూ డీన్స్ కానీ, కౌన్సిలర్లు కానీ, మరి విచారణకర్తలు కానీ, మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దానిలో మరి సభ్యులుగా తీసుకుంటున్నారు. వారి అంచెలంచెలుగా తెలియజేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో మరి ఈ మహాయజ్ఞంలో మనం కూడా పాల్గొని పాపు గారికి తగిన మరి ఆలోచనను అందచేయడానికి మనం ప్రయాసపడాలి. ప్రతినిత్యం ఆత్మదేవుడిని ప్రార్థించుకోవాలి. ఆత్మదేవుడు ఈ యొక్క తిరుసభలో నడిపించాలి, శక్తివంతమైనటువంటి విధంగా నడిపించాలి. అపోస్తుల కార్యంలో మనం మరి పెంతెకోస్తు దినాన జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మనం విన్నాం. ఆత్మశక్తి అంటారు, ఆత్మ బలం అంటారు. అక్కడ వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా అన్ని భాషలు ఎంతోమంది వచ్చినటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోగలిగారు. మనం మాట్లాడితే మనం తెలుగు ఒకటే మాట్లాడతాం, అది తెలుగు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కానీ ఆత్మదేవుడు ఆయన అనుగ్రహిస్తే, వరమిస్తే, దీవెనిస్తే అందరికీ కూడా అర్థం చేసుకుంటారు, ఎవరైనా ఏ భాషలో. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ అనుగ్రహం కోసం మనం ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు రాకడ కొరకై ఎదురు చూస్తున్న మనమందరం పునరుద్ధరణ గావించబడిన భక్తితో అతని కరుణ కొరకై వేడుకొందాం. పేదలకు శుభవార్తను తెచ్చుటకు, పశ్చాత్తాప హృదయులకు స్వస్థత పొందుటకు ప్రపంచంలోనికి విచ్చేసిన విధముగా మన ఈ కాలంలో కూడా అవసరమైన వారందరికీ రక్షణ ప్రసాదించినట్లు ఆ ప్రభుని ప్రార్థించుదాము. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి.
పవిత్ర స్త్రీ సభ కొరకు ప్రార్థించుదాం. మన పవిత్ర స్త్రీ సభ దేశ దేశాలన్నింటిలో దైవరాజ్యం కొరకు కలిసి నడుస్తూ అన్ని దేశాలకు వెలుగుగా రక్షణకై ప్రపంచ సంస్కారముగా కలిగినట్లుగా ప్రార్థించుదాము. మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువుల కొరకును, మన భాగ్య పీఠాధిపతుల కొరకును, దేవుని పవిత్ర విశ్వాసులందరి కొరకు ప్రార్థిద్దాం. ఈ సమాలోచన సదస్సు వేడుక ద్వారా దేవుని చిత్తమును అందరూ స్పష్టంగా గ్రహించి ధైర్యముతో అమలుపరచుటకు కావలసిన వరములను పొందుటకు ప్రార్థించుదాము. పౌర ప్రజా అధికారులందరి కొరకు ప్రార్థించుకుందాం. పౌర ప్రజా అధికారులందరూ అందరి సంక్షేమాన్ని అన్ని వేళలా కోరుకుంటూ న్యాయం సమగ్రతతో నడుచుకున్నట్లుగా కావలసిన అనుగ్రహం దయచేయమని ప్రార్థించుదాం. రోగులు, అణచివేయబడిన వారు, బాధల్లో ఉన్న వారి కొరకు, ఒంటరి వారి కొరకు ప్రార్థన చేద్దాం. బాధలో ఉన్న వారందరినీ మనము వదిలివేయకుండా ఈ బాధామయ ప్రపంచంలో క్రీస్తు ముఖముగా వారిని, వారి విలువలను గ్రహించి ఆదరించినట్లు కావలసిన అనుగ్రహముల కొరకై ప్రార్థించుకుందాం. ఇతర సమావేశమైన మనందరి కొరకు ప్రార్థించుకుందాం. ఈ సమాలోచన గమనం మనలను విశ్వ స్త్రీ సభ సంసర్గములో లోతుగా నడిపిస్తూ మనలను దానిలో పాలివారం అగినట్లు సువార్త మిషన్కు మనలను తయారు చేయనట్లుగా కావలసిన అనుగ్రహముల కొరకై ప్రార్థించుకుందాం. ఇప్పుడు మన వ్యక్తిగత తలంపుల కొరకై ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. మా ఆశ్రయము, మా బలము అయిన ఓ దేవా, నీ శ్రీసభ ప్రార్థనలను ఆలకించండి. నీవే మా భక్తి ప్రపత్తులకు మూలము. మేము విశ్వాసముతో అడుగు వాటిని మేము పొందులకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. వేదికైన నీ ప్రియము చింతను నేను రాజపై నిలిచాను స్వామి. వేదికైన నీ ప్రియము చింతను నీ ప్రేమతో స్వీకరించున్నా.
సర్వశక్తి గలైన సర్వేశ్వరుడికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. మన ప్రయోజనం తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు ఈ కర్మల ద్వారా మనకి స్థితిగా మహాకనికరమగలవో దేవా, మీ దాసులమైన మేము తీసుకువచ్చిన ఈ కానుకలను దయతో వీక్షించండి. వీనిపై మీ కృపా వెలుగును ప్రసరింపచేయండి. తద్వారా మీ దృష్టిలో సత్యమైనవి అయిన వాటిని మేము గ్రహించి వాటిని ధైర్యముగా ఆచరించి అమరుపరచునట్లు చేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మరణీయుడైన యెహోవానికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గలనిధి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏమిసోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయము. ఏలైనా క్రీస్తు తన జన్మం ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించింది. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసి అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరిచింది. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచింది. కావున దూతల అనేకుల బృందములతో ఏకమై నిరంతరం మేము మీ స్తుతి గానము చేయుట ఎట్లనగా అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకమును భూలోకమును నీ మహిమలు నిండి ఉన్నవి. మహోన్నతముగా హోసానా, మహోన్నతముగా హోసానా, మహోన్నతముగా హోసానా, మహోన్నతముగా హోసానా. ప్రభువునా ప్రభువునా ప్రీతియువారు ధన్యులు. మహోన్నతముగా హోసానా, మహోన్నతముగా హోసానా, పావులు పిత, మీరు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయుడు స్తుతించుటయు. ఏలైనా నీ దివ్య కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తములకు జీవం పోసి పవిత్రపరుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నాము. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాల
Hare
కార్యక్రమము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలకులుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయని శ్రీ సభలు నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా వాక్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదేశుల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించు. ప్రభు వారి కీడుల నుండి మమ్మ రక్షించుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుభవం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందం మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాడు అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపములను లెక్కింపక నీ శ్రీసర్వ విశ్వాసం వీక్షించు. నీ చిత్త ప్రకారం నీ సర్వ శాంతిని ఐక్యతను అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకున్నాము.
సర్వేశ్వరుని కోరితిరా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మగు చూపుము, మగు చూపుము, మగు చూపుము దేవా. సర్వేశ్వరుని కోరితిరా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మగు చూపుము, మగు చూపుము, మగు చూపుము దేవా. సర్వేశ్వరుని కోరితిరా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మగు శాంతిని, మగు శాంతిని, మగు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, వీరి విందుకు పిలువబడిన మనము ధన్యులం. పవిత్ర సంగమం, సంగమం, ప్రేమ సంగమం, పవిత్ర సంగమం, పుత్ర దేవుని నిత్య జీవం
ఈ యొక్క మహాసభ ప్రారంభోత్సవ దివ్య బలి పూజలో ఈ యొక్క పవిత్రాత్మ ప్రార్థనను నేను నిర్మిస్తూ ఉండగా నాతో పాటు మీరు కూడా ఏకీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. పవిత్రాత్మ సర్వేశ్వర, నీ ముందు నిలుచున్నాము, నీ నామముల ఒకటిగా సమావేశమై ఉన్నాము. నీవు మాత్రమే మమ్ములను నడిపింపుము. మా హృదయాలను నీ ఇల్లుగా చేసుకును. మేము పోవలసిన దారిని చూపుము. దానిలో ఎలా కొనసాగాలో నేర్పించుము. మేము బలహీనులం, పాపాత్ములము. మేము గందరగోళాన్ని ప్రచారం చేయనివ్వకుండా అజ్ఞానం మమ్ము తప్పుదారి పట్టించకుండా కాపాడము. పక్షపాతం మా క్రియలను ప్రభావితం చేయనివ్వము. నీలో మా ఐక్యతను కనుగొననివ్వు. దాని ద్వారా మేము సమైక్యంగా నిత్య జీవం వైపు పయనించదము. దాని ద్వారా మేము సత్య మార్గము నుండి, నిజ ఆచరణ నుండి వైదొలగము. పితతో పుత్రునితో నిత్యకాలము ఏకమై ఉండి ప్రతి కాలములో ప్రతి స్థలములో పనిలో ఉన్న నిన్ను అడిగి వేడుకున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని మిగిలి ప్రియులకు, సహోదరి సహోదరులారా, ఈ యొక్క మహాసభ యొక్క ప్రారంభ పూజను మన మధ్యకి చేసి మన ప్రియతమ మిత్రాలను మనందరికీ కూడా వివరిస్తూ మనందరినీ కూడా ప్రేరేపితులను చేస్తూ ఈ యొక్క మహాసభలో మనకు కూడా ఆత్మపూరితులమై పాల్గొనడానికి చక్కని దేవుని కూర్చును వాక్య పరిచయం చేసి మనందరినీ కూడా ఆశీర్వదించిన మన ప్రియతమ మిత్రాణుల గారికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క దేవుని కూర్చులో పాల్గొనడానికి మనందరితో పాటు కలిసి ప్రార్థన చేయడానికి చేసినటువంటి పూజ్య గురువులందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేసినటువంటి మీకందరికీ కూడా, అదేవిధంగా మన పాటల బృందానికి, సంగీత వాడ బృందానికి, అదేవిధంగా పోటీ బ్రదర్స్కు సహాయ సహకారాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మన గుడి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. మేము స్వీకరించిన ఈ పవిత్ర ప్రసాదముల ద్వారా మీ దాసుల సత్యమును ప్రతిష్ఠింపబడినట్లు మీ పవిత్ర నామములకు మహిమను కలిగించినట్లు ప్రేరేపించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ముందురుగాక.
సంవత్సర దైవార్చన ప్రార్థనలు మరి మీరు ఇంత చురుకుగా పాల్గొన్నందుకు, ఆ విధంగా ఇక్కడ ప్రాంగణాన్ని రూపుదిద్దినందుకు మీ విచారణ భాగస్వామికి, మరి మీ కిషోర్ అసిస్టెంట్ గారికి, కార్యస్తులందరికీ, మన డీకన్ బ్రదర్ కిరణ్కి, మన ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడానికి చేసిన మార్నింగ్ స్టార్ కరెస్పాండెంట్ భాగస్వామి గారికి, ఛాన్సలర్ గారికి, మరియు యూనివర్సిటీ కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ అయినటువంటి ఫాదర్ మారెడ్డి గారికి, వారికి సహాయంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ మోడరేటర్ ఫాదర్ బాస్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మరి ఫాదర్ సెక్రటరీ సాగర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజుతో అయిపోయింది. చేతులు దుప్పుకొని చేతులు అడిగేసుకొని ఇక మరి సినర్ అయిపోయిందని అనుకోవాలి. 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు 2022 ఏప్రిల్ వరకు మన పాత్ర, ఆ తర్వాత వాళ్ళు పంపినటువంటి సూచనలు అన్నీ కూడా వాళ్ళు రూపు పెట్టడానికి పంపుతారు నేషనల్ గవర్నమెంట్. మరి అక్కడ వాళ్ళు 2023 వరకు అక్టోబర్ వరకు కూడా వాళ్ళ సమావేశం కొనసాగుతుంది. దానివల్ల వాళ్ళకి అనే నిర్ణయాలు ప్రకటించబడుతున్నాయి. కావున ఈ ప్రాసెస్, ఈ ప్రయాసంలో, ఈ ప్రయాణంలో అందరూ కలిసి ముందుకు నడవడానికి ప్రయాసపడతాం. అందుకు ఆత్మదేవుడు నడిపించాలని ప్రార్థిస్తాం. మీ అందరినీ కూడా ధన్యవాదాలు. మీరు కూడా ఎంతో శ్రద్ధతో, మేము కూడా ఈ స్థితిలో పాల్గొనాలన్నటువంటి ఉత్సాహంతో మరి చేసిన కావున దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించండి. మా కుటుంబంలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి మరి ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తాను. అందుకు మీరే చెప్పలు కొట్టుకోవాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ గట్టిగా వస్తారు. सर्वशक्तिगण सर्वेश्वर पिता पुत्र पवित्रात्मयनु आशीर्वदिंచి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. Mari
Yeah.